నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలను అధిగమించాలి. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుని ఉండబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. విద్యార్థులు ఏకాగ్రతను సాధించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. స్నేహితులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. వృత్తి వ్యాపారాల్లో నిదానాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులతో మాట పట్టింపులుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేయండి. మిథున రాశి వారు ఆత్మీయులను కలుసుకుంటారు. అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో మాట విలువను పెంచుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. సింహరాశి వారు నిరుద్యోగులతో వివిధ రూపాల్లో చర్చలు జరుపుతూ ఉంటారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. విందు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు తాము చేపట్టిన పనులను విశేషంగా పూర్తి చేసుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ప్రయాణాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు సంఘపరంగా విశేష గౌరవాలను పొందుతుంటారు. సోదరులతో ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని కపర్ధి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో అనుకూలతలు పెంచుకుంటారు. ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వస్తాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవటం మంచిది. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు దీర్ఘకాలికంగా అనుభవిస్తూ ఉన్నటువంటి అనారోగ్యాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అర్చన నిర్వహించటం మంచిది. మకర రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు తాము చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతూ ఉంటారు. ఏవైతే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులుంటాయో
వాటిపైన మళ్ళీ దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు తాము చేపట్టిన పనుల్లో శ్రమతో కూడుకొని కొంత పనులను పూర్తి చేస్తూ ఉంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒత్తిడితో కూడిన జీవనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శుభ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు వ్యాపార ఉద్యోగాల కార్యక్రమంగా పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకును కలిగించినప్పటికీ వాటిని అధిగమిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అవసరాలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదళములతో పూజించండి.